స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే జీవి సందర్శనతో పారిశుద్ధ్యం మెరుగు. వినుకొండ ఆర్టీసీ డిపోలో డ్రైనేజీ, మరుగుదొడ్లు, మూత్ర విసర్జన పరిసర ప్రాంతాలు అధ్వానంగా మారి దుర్గంధం ఎర్జలుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వినుకొండ ఆర్టీసీ డిపోను సందర్శించారు. మరుగుదొడ్లను, మూత్ర విసర్జన వద్ద డ్రైనేజీలో మురుగునీటి పారుదల లేక నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన గుర్తించారు. వెంటనే పారిశుద్ధ్య మెరుగు చర్యలకై మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 24 గంటల్లోపే పారిశుద్ధ్య కార్మికులతో డ్రైనేజీలో పూడికలు తీయించి మరుగుదొడ్లు, మూత్ర విసర్జన ప్రాంతాలు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లి దుర్గంధం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే జీవి రాకతో ఆర్టీసీలో పారిశుద్ధ్యం మెరుగు జరిగిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. కస్టమర్లకు ఎయిర్టెల్ షాక్. ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలయన్స్ జియో ఛార్జీ రేట్లను 12 నుంచి 15% పెంచుతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎయిర్టెల్ కూడా టారిఫ్లపై 11 నుండి 21% పెరుగుదల ఉందని పేర్కొంది. 179 రూపాయలకు 199, 299కి 349, 399 నుంచి 499, 455 నుంచి 509కి పెంచింది. జూలై 3 నుంచి పెంపు వర్తించనుంది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్, గురువారం కారంపూడి మండలం ఒప్పిచెర్ల గండికోటి విజయలక్ష్మి అనే మహిళ దారుణ హత్య. మహిళను కర్రతో కొట్టి అత్యాచారం చేసి హత్య చేసినట్లు వెల్లడించిన ఎస్పీ మల్లికా గర్గ్, మృతురాలి భర్త వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన కారంపూడి పోలీసులు 2 నిందితులను గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు మహిళను వివస్త్ర చేసి ఆపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన 2 నిందితులను కోర్టులో హాజరుపరచాలని తెలియపరిచిన పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్. వినుకొండ న్యాయవాది సంఘం ఆధ్వర్యంలో పూరటి శ్రీనివాసరావు గారి సంస్మరణ సభ న్యాయవాది సంఘం ప్రెసిడెంట్ KMS వి నాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క అకాల మరణంకు సంతాపం తెలియజేశారు. సీనియర్ న్యాయవాది నల్లమూతి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ వారు లేని లోటు తీరదని, ఎవరు భర్తీ చేయలేరని తెలియజేస్తూ వారి మృతికి సంతాపం తెలియజేశారు. PJ లోకా మాట్లాడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తి కోల్పోవడం చాలా బాధాకరమని, నవ్వుతూ అందరినీ కలుపుకుపోయే వ్యక్తి అని, ఆయన లోటు తీరందని తెలియజేశారు. ముప్పాల జ్ఞానేశ్వరరావు మాట్లాడుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని, వారి అకాల మరణానికి చింతిస్తూ సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సంఘం సెక్రటరీ పఠాన్ గౌస్ మహమ్మద్ ఖాన్, ట్రెజరర్ చేమకుర్తి బ్రహ్మం, నల్లమూతి రామకోటేశ్వరరావు, PJ లోకా, పోట్లూరు సైదారావు, తెలగంశెట్టి హనుమంతరావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 189 కోట్ల రూపాయలు. పేదల ఆకలి బాధలు తీర్చే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు తక్షణమే 189 కోట్లు అవసరమని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అంచనా వేసింది. ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదనకు ఆమోదం రాగానే పనులు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో 183 క్యాంటీన్ల పునరుద్ధరణకు 189 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంచనా వేసి ఆర్థిక శాఖకు నిధుల కోసం ప్రతిపాదించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీ విరాళం. రామోజీరావు కుమారుడు కిరణ్ 10 కోట్ల విరాళం. రామోజీ సంస్మరణ సభలో విరాళం ప్రకటించిన కిరణ్, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధన చేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. శుక్రవారం శ్రీనివాస్ తోటలోని రవీంద్రనాథ్ ఠాగూర్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో MEO జ్యోతి కిరణ్మయ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కిట్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆళ్లహరి మాట్లాడుతూ విద్యకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బోధనలోనూ వసతుల కల్పనలోనూ ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని హరి విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఠాగూర్ బాబు, కరెస్పాండెంట్ గురున యుగాంధర్, డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు సయ్యద్ షరీఫుద్దీన్, TDP నాయకులు సయ్యద్ చాందు, సాయి, భాష తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కిట్స్, అలాగే ప్యాడ్స్, బుక్స్, యూనిఫామ్
యూనిఫాము, బూట్లు ఇవన్నీ కూడా మీకు చదువుకోవడానికి ఏ అవసరం అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రభుత్వం మనకు అందిస్తుంది. ఆ క్రమంలో అవి మీకు అందించడానికి వచ్చినటువంటి మేడం గారికి మనం ఒకసారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. చదువుకోవడానికి స్కూల్లో వాతావరణం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, మీకు ప్రభుత్వం పెట్టినటువంటి మధ్యాహ్నం పూట భోజన పథకంలో కానివ్వండి, ఎక్కడ టీచింగ్లో కానివ్వండి, మీకు ఉపాధ్యాయులు పాఠం చెప్పే క్రమంలో కానివ్వండి, మీకు ఎక్కడన్నా సరే ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసారండి. విధంగా కార్పొరేట్ స్కూల్స్తో ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా ఇక్కడ నుంచి విద్యార్థులు మంచి మార్కులతో ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం తరఫు నుంచి ఏ కావాలన్నా సరే మీకు అందిస్తాం. ముఖ్యంగా మనకి ఇక్కడ శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు ఉన్నారు. మనందరం కూడా మనకి మంచి సహాయం చేస్తారు. మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. పక్కనే 1 కిలోమీటర్ దూరంలోనే ఏ సమస్య ఉన్నా కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి ఆమె మాట్లాడగలుగుతాం. అలాగే కలెక్టర్ గారు వచ్చారు. మనకు గతంలో కమిషనర్గా చేసినప్పుడు కూడా మనకి మంచి పరిచయం ఉన్నాయి. మనకి ఏదైనా కావాలన్నా, మనకి ఇక్కడ ఏదైనా సదుపాయాలు కావాలన్నా కూడా నాగలక్ష్మి గారి దృష్టి తీసుకెళ్ళి మనం ఆ సమస్యలు పరిష్కరించి ఉందాము. మీరు మాత్రం బాగా చదవండి. ఆ చదవడానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచి, ఈ టీచర్ల దగ్గర నుంచి మీకు అందుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని బాగా చదువుకోని చెప్పి కోరుకుంటాము. థ్యాంక్ యూ.